నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. ఈరోజు మనం ఈ రాష్ట్రానికంట విద్యాశాఖకి ఒక బడ్జెట్ రిలీజ్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎంత బడ్జెట్ రిలీజ్ చేసిరు? వీళ్ళు విద్యాశాఖకు డెవలప్ చేయడం కోసం అంట, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను డెవలప్ చేయడం కోసం, మొత్తం విద్యాశాఖను మొత్తం కూడా డెవలప్ చేయడం కోసము ఒక బడ్జెట్ అయితే వీళ్ళు ప్రవేశపెట్టారు. సో మరి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వార్త ఒక్కసారి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సో తప్పకుండా ఈ వీడియోని చాలామందికి పంపండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. విద్యాశాఖకు 26.674 కోట్లంట. ఎంత? 26.674 కోట్ల రూపాయల బడ్జెట్ని విద్యాశాఖకు కేటాయించినట్టు ఇక్కడ మనకు బడ్జెట్లో మనకు కనబడుతున్నటువంటి అంశం అవుతున్నది. ఒకసారి క్లియర్గా మీకు చదివి వినిపించిన తర్వాత నేను దీని మీద పూర్తిగా మాట్లాడతా. ఉన్నత విద్యకు దాదాపు 5,443 కోట్లు, ఓయూకు దాదాపు 1,000 కోట్లంట, యంగ్ ఇండియా స్కూల్స్ దాదాపు 5,000 కోట్లంట, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏమో 5,000 కోట్లంట. వినండి ఒకసారి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇట్లాంటి అంశాలని మనము తెలుసుకోవాలి, వినాలి, 10 మందికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని మనం కంపల్సరీ ఎప్పటికప్పటికి అప్డేట్లో ఉండాలి. మనకి ఏదైతే వీళ్ళు రిలీజు చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది మనకు పూర్తి స్థాయిలో అమలు కానప్పుడు అప్పుడు మనం అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరినైనా సరే. ఒక సామాన్యుడు ఓటు వేసినటువంటి ఒక పౌరుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దేశ ప్రధానిని కూడా మనము అడగాల్సినటువంటి హక్కు మన మీద ఉంటుంది, మనం బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఓట్లేసి గెలిపించినాం కాబట్టి మా బడ్జెట్ ఎక్కడ, మా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎక్కడ, మా బడ్జెట్ ఎక్కడ, అసలు దేనికి కేటాయించారని చెప్పేసి అడగాల్సినటువంటి హక్కు బాధ్యత మన మీద ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఉన్నత విద్యకేమో 5,443 కోట్లు, ఓయూకేమో 1,000 కోట్లు, యంగ్ ఇండియా స్కూల్స్కి ఏమో 5,000 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏమో 5 కోట్లు, ఇట్లా కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనకైతే కనబడుతున్నది. మరి పూర్తి స్థాయిలో ఎంత అమలు చేస్తారనేది మనకు చూస్తే తెలుస్తుంది. చూద్దాం, పూర్తిగా చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో విద్యే కీలకమని నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఈ రంగానికి ప్రాధాన్యతని ఇచ్చింది. 2026-27 బడ్జెట్లో విద్యాశాఖకు ఏకంగా దాదాపు 26,674 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 8.22% ఉంది. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి దాదాపు 5,443 కోట్ల కేటాయించారు. 57 పాలిటెక్నిక్లకు ఏటీసీలుగా ఉన్నతీకరించారు. 15 కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. ఏటీసీ ట్రైనీలకు ప్రతి నెల దాదాపు 2,000 స్కాలర్షిప్, ఓయూ పునర్వైభవానికి దాదాపు 1,000 కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించారు. ఈ ఈ ఇదంతా చూస్తుంటే ఫలానా దానికి ఇన్ని కోట్లు, ఫలానా దానికి ఇన్ని కోట్లు అని చెప్పేసి ఇంత కేటాయించారు అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. ఫైనల్గా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డెవలప్మెంట్ ఉన్నది, ఎంత అభివృద్ధి ఉన్నది, విద్యాశాఖ ఎంత డెవలప్మెంట్ అవుతున్నది అనేది మనం ఫైనల్గా వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేనికి ఎంత అనేది వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు. అది డెవలప్మెంట్ అయితే కదా ఈ బడ్జెట్ పెట్టిన దానికి అర్థం ఉంటుంది. అది డెవలప్మెంట్ పూర్తిగా అమలైతే కదా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ బాగుందని చెప్పేసి అనుకోవడానికి. మరి ఏడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యాశాఖ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏది. స్కూల్స్ ఎట్లున్నాయి, విద్య ఎట్లున్నది, పిల్లలు ప్రభుత్వ బడులకు ఎందుకు అడ్మిషన్స్ తక్కువ అవుతున్నాయి, ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు ఎక్కువ పోతున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలో ఉన్నటువంటి వాళ్ళని రిబ్బన్ కట్లు చేస్తే మన ప్రైవేటు స్కూల్స్ కళాశాలకి మరి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన దాంట్లో ఈ విద్యాశాఖకి ఎట్లా న్యాయం జరుగుతుందండి? యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంట, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసూలతో పేద విద్యార్థులకట అంతర్జాతీయ
అంటే ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ ఆ స్థాయిలో ఇక్కడ విద్యను అందిస్తారట. ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది నమ్మడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అంత రెడీగా ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. ఎందుకు? మీరొచ్చి దగ్గర దగ్గర 3 ఏళ్ళు కావస్తున్నా కూడా 2 ఏళ్ళు అయిపోయి ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ఏ మాటనన్నా కరెక్ట్గా ఉందా అని చెప్పేసి జనాలకు డౌట్ వస్తున్నటువంటి ఈ క్రమంలో మీరు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో మీరు విద్యను అందిస్తానంటే మరి నిన్న కొమరం భీము స్కూల్కి సంబంధించి నేను ఒక అంశం మాట్లాడిన ఒక ఇష్యూ గురించి. 5 ఏళ్ల నుంచి వరండాలో కూర్చొని చదువుకుంటారట పిల్లలు. ఈ స్కూలు కథ ఇట్లుందని చెప్పేసి 5వ తరగతి మొత్తం అడ్మిషన్లే రాలేదంట. మరి ఇట్లాంటి దాంట్లో మీద ఎందుకు మీరు దృష్టి పెడతలేరు? చూద్దాం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో వసతులట. విద్యను అందించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించింది. ప్రతి నియోజకవర్గంలో 20 నుండి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ పాఠశాలను నిర్మిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలు నిర్మిస్తారట. మరి 20 నుంచి 25 ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తారని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఇది ఎప్పుడైతే చెప్పండి ప్రజలారు ఒకసారి. చూసేటటువంటి మిత్రులు కావచ్చు, చాలామంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, చాలామంది ఇట్లాంటి అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటను నమ్మొచ్చేదా? అసలు నమ్మడానికి ఉందా? ఉన్న స్కూల్స్ బాగా చేయడానికే దిక్కు లేదు. స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అయితే పట్టించుకోరు, స్కూల్స్లలో టీచర్లు లేరంటే పట్టించుకోరు. ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో 600 మండలాలలో 11,500 గ్రామ పంచాయతీలలో, అర్థమైందా? 33 జిల్లాలు, 600 మండలాలు, 11,500 గ్రామ పంచాయతీలలో ఎన్ని స్కూల్స్ డెవలప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం. ఎన్ని స్కూల్స్కు మీరు డెవలప్మెంట్ చేసిరు? ఆ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ఇన్ని స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, వరుసగా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. పిల్లలకి ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఫిజికల్ యాక్టివిటీస్ లేక ఒక పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ ఉంటే మ్యాథ్స్ ఉండడు, మ్యాథ్స్ ఉంటే తెలుగు ఉండరు, తెలుగు ఉంటే హిందీ ఉండరు. ఇట్లా ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి కదా. మళ్ళీ ఈ కొత్త బడ్జెట్ రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు ఈ 26,600 చిల్లర ఏదైతే మీరు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఉన్నదో, మరి ఈ బడ్జెట్ కేటాయించి బాగానే ఉన్నది కదా. ఈ బడ్జెట్ కేటాయించి 26,674 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. దాదాపు ఇలా 5,000 కోట్ల రూపాయలంట. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి 20 నుంచి 25 స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ఇది మోడల్కి సంబంధించినటువంటి పాఠశాలలాగా కడతా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇది ఏమనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, గత ప్రభుత్వం ఏదైతే చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఇప్పటిదాకా విద్యా వ్యవస్థను బాగు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందా? ఉంటే ఇట్లెందుకు ఉంటుంది? అనేకమైనటువంటి స్కూల్స్లో నేను చూపిస్తా. ఇప్పటికీ స్కూల్స్లలో టాయిలెట్స్ లేక పిల్లలు చెట్లల్లో పోతున్నటువంటి పరిస్థితి. దీన్ని పట్టించుకోరు. ఫస్ట్ త్రాగునీరు లేక, ఇప్పటికీ మంచినీరు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో సరిగ్గా గుడ్లు పెట్టలేనటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తుంటే కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. భవనం లేకపోతే, సొంత భవనం లేకపోతే ఖాళీ చేస్తే, సొంత భవనం లేక ఖాళీ చేస్తే పోయి ఎక్కడ చదువు చెప్పాలని అర్థం కాక ఫ్యాకల్టీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఎన్ని చూడలే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అంటేనేమో అన్నం అంటారు, ఉన్నాయి చెప్తేనేమో ఏదో ఇబ్బంది పడ్డట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇబ్బంది పడతారు. ఇంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాదు. కానీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలకు బలోపేతం చేసే దిశగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు బడ్జెట్లో దాదాపు 500 కోట్లు కేటాయించారు. ఎంపిక చేసిన క్యాంపెయిన్లను మోడ్రన్ స్కూల్గా తీర్చిదిద్ది ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు డిజిటల్ సౌకర్యాలతో విద్యను అందిస్తారు. డిజిటల్ సౌకర్యాలతో విద్యను అందిస్తారు సార్
పక్కా అందిస్తారు. ఎందుకనంటే డిజిటల్ సౌకర్యాలు పెట్టి ఈ పిల్లల్ని మంచిగా ప్రయోజకుల్ని చేసి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, వాళ్ళని ఏమంటారు సైంటిస్టులు, ఇంత పెద్దోళ్ళని తయారు చేస్తారు. ఈ ప్రభుత్వ పాఠశాలలలో మీరు చదివిపించి ఈ ప్రభుత్వ పాఠశాలలకు మీరు బడ్జెట్ కేటాయించి స్కూళ్ళలో చెట్లు పెరుగుతున్నాయి, పిల్లలు తిరగడానికి ఇబ్బంది అవుతుంది, ఎండాకాలం ఆడంగిడంగా పాములు తేళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడుతున్నటువంటి గ్రామాలు లేవా ఈ రాష్ట్రంలో? 12,500 గ్రామాలలో ప్రతి గ్రామం పోయి చూడండి స్కూల్స్లో ఎట్లా డెవలప్మెంట్ ఉన్నాయో. బాత్రూమ్లు ఉంటే చక్కగా ఈడ ఫ్యాకల్టీ చక్కగా ఉండదు, ఒకవేళ ఫ్యాకల్టీ చక్కగా ఉంటే స్కూల్స్లో సౌకర్యాలు చక్కగా ఉండవు. ఇట్లాంటి పరిస్థితి ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇట్లకు సమాధానం ఎవరు చెప్తారు? మరి ఇంత బడ్జెట్ కేటాయిస్తారని చెప్పారు కదా, బాగానే ఉంది. విద్యాశాఖకు 26,674 కోట్ల రూపాయలు 26,674 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తారని చెప్పారు కదా, బాగానే ఉంది. దాని మీద మేము ఏమంటలేం. ఈ బడ్జెట్ ఏడికి పోతుందని మేము అడుగుతున్నాం. దీనికింత 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 అన్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు కదా, దేనికోసం? ఉస్మానియా యూనివర్సిటీ కోసం. ఏం మీరు దాన్ని ఏం వైభవం తీసుకొస్తారు? మళ్ళీ అక్కడ ప్రొఫెసర్ లేదని బాధపడుతున్నారు సార్. అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు చక్కగా, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఒకటా రెండా అనేక సమస్యలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరు విద్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. విద్యాశాఖకి ఇన్ని కోట్ల రూపాయలు మేము బడ్జెట్ చేసినామంటే మరి ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ఆడిపోతుందని చెప్పేసి భయం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి చూడండి, ఉన్నత విద్యకు దాదాపు 5,443 కోట్ల రూపాయలు మీరు ఉన్నత విద్య అన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనట ఆ స్టాండర్డ్ లెవెల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్, ఆ లెవెల్కి వీళ్ళు ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు వీళ్ళు విద్యను అందించే ప్రయత్నం చేస్తారంట. ఇక్కడ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి అయితే లేదు, అస్సలు లేదు, నమ్మే పరిస్థితి లేదు. నేనేమంటున్నా ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో వీళ్ళకి ఏం పనులు ఉంటాయి అసలు నాకు అర్థం కాదు. కానీ ప్రజల సమస్యలు మాట్లాడాలి కదా. ఒక ఆయననేమో నువ్వు అంత అవినీతి చేసినావు, నువ్వు ఆ ప్రభుత్వం అట్లయింది, మీరు ఇట్లా చేసిరు, మీరు ఇన్ని కోట్లు తిన్నారు, మీరు ఇన్ని చేసిరు అంటారు. ఇది కాదు సార్ మాట్లాడేది. అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి చర్చ, అసెంబ్లీలో మీరు చెప్పాల్సినటువంటి మాటలు, పలానా గ్రామంలో, పలానా మండలంలో, పలానా జిల్లాలో ఈ స్కూల్ లేదు, దాన్ని డెవలప్ చేద్దాం. పలానా స్కూల్, పలానా విలేజ్లో, పలానా మండలం, పలానా జిల్లా, ఇగో ఈ 33 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ మనం చేయాల్సినటువంటి 1000 పడకల హాస్పిటల్ కట్టాలని చెప్పేసి మాట్లాడాలి సార్. మీరు తీర్మానం చేయాల్సింది. ఇవి మాట్లాడరు. ఆ ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల నష్టం చేసింది, మీరు నష్టం చేసినందుకే ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని అప్పులు కట్టలేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కటా రెండా సార్? ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు మీరు చేస్తారేమోనంటే ఒక్కొక్కరికి 30 షేర్ల నీళ్ళు తాగుతారు. ఒక్కొక్కరికి 30 షేర్ల నీళ్ళు, 30 చెరువుల నీళ్ళు, 30 చెరువుల నీళ్ళు తాపిస్తున్నారు. మీరు సుక్కలు తీపిస్తున్నారు ఒక్కొక్కరికి. మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. మళ్ళీ మీరు బడ్జెట్ దీనికి కేటాయిస్తున్నాం, దానికి కేటాయిస్తున్నాం, చేయండి, మేము ప్రాబ్లం లేదు. బట్ మీరు కేటాయించినటువంటి బడ్జెట్ 100% మీరు చెప్పినటువంటి ప్రతి దానికి అమలు కావాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే మీరు ఈ స్కూల్స్ తీసుకొస్తా అన్నారో, ఏది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి మీరు ఏదో తీసుకొస్తా అన్నారో, ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది 100% మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారో, మీరు కేటాయించినటువంటి 5,000 కోట్లు, మీరు కేటాయించినటువంటి 500 కోట్లు, మీరు కేటాయించినటువంటి 1000 కోట్లు, మీరు కేటాయించినటువంటి 100 కోట్ల రూపాయలతోని మీరు అభివృద్ధి చెయ్యకపోతే తెలంగాణ రాష్ట్ర సమాజం మిమ్మల్ని వదిలిపెట్టదు. 100% మీ ఎమ్మటే పడతారు, ఖచ్చితంగా అడుగుతారు. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, మరి వీళ్ళు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు, దీనికింత అని కేటాయించారు. చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు చెప్పారు. దాన్ని చేయించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది, ఎమ్మటి పడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సో తప్పకుండా ఈ వీడియోని చాలామందికి ఫార్వర్డ్ చేయండి. వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విద్యాశాఖకి ఎంత ప్రవేశపెట్టారో నేను క్లియర్గా చెప్పిన. సో చాలామంది అర్థం చేసుకోండి. ఇంకా ఈ విషయాల్ని చాలా వరకు పంపించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల
మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మరి మీరు చెప్పాలి. చాలామంది అయితే నమ్మకం లేదు, పరిస్థితులు తారుమారవుతున్నాయి, అసలు ఏం చేస్తుల్లో వాళ్ళకన్నా క్లారిటీ ఉందా, వాళ్ళకే పడలేనటువంటి పరిస్థితి, ఇట్లాంటి సందర్భం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో చూద్దాం, ఈ 26,674 కోట్ల రూపాయల బడ్జెట్ మరి ఎప్పుడు వీళ్ళు అభివృద్ధి చేస్తారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖని ఎంత మంచిగా ఈ ప్రపంచానికే చూపించాలి సార్. అసలు మీరు ఈ ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలి తెలంగాణ రాష్ట్రాన్ని, విద్యాశాఖని ఇంత రోల్డ్ మోడల్గా మేము చూపించడం అని చెప్పేసి చూపించాలి. చూద్దాం మరి ఏం చేస్తారు వీళ్ళు, ఏ స్థాయిలో వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖని వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారో చూద్దాం.